Hello, all. Welcome to Manisha's Glimpse of Life. Hope you all are doing good. నేనైతే ఈ వీడియో అసలు ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ అలా. బట్ నాకైతే ఇంకా అవ్వలేదన్నమాట. కొంచెం బిజీ ఉండడం వల్ల. సో ఎనీహౌ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. నన్ను కొంతమంది అయితే అడిగారు సిఎంఆర్లో నాకు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి అని చెప్పి. చాలానే ఇచ్చారండి యాక్చువల్లీ చెప్పాలంటే. గణేష్ గారు అయితే నేను అడిగినవన్నీ ఇచ్చారు. నాకు కొన్ని కావాల్సినవి ఉండే అనమాట. సో నేను వాళ్ళని అడిగాను, ఇలా ఈ పౌచెస్ ఉన్నాయి కదా బ్యాగ్స్, ఇదైతే అడిగాను అనమాట. ఇలాంటివి ఉన్నాయా గణేష్ గారు మీ దగ్గర అంటే, లేవు మేడం అని అయితే అన్నారనమాట. ఫస్ట్ నేను ఇంకా ఆ రోజు సరే లేవన్నారు కదా అని చెప్పి ఊరుకున్నాను. బట్ నెక్స్ట్ డే ఏమైందంటే, నేను గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే యాక్చువల్గా మర్చిపోయాను అనమాట. అదే మనం గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇస్తారు కదా మనకి ఆ కార్డ్ లాంటిది, అదైతే నేను తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. సో ఇంకా అప్పుడు వాళ్ళు అన్నారు, పర్లేదు మేడం మీరు నెక్స్ట్ డే పంపించండి అని అన్నారు. నేను ఇంకా తెచ్చుకున్న తర్వాత కూడా ఒక 2-3 డేస్కి పంపించాను అనమాట మా ఆఫీస్ వాళ్ళతో కార్డ్స్ అయితే. ఆ రోజు అరౌండ్ 11 o'clock అలా పంపించాను. నేనైతే పంపించిన తర్వాత గణేష్ గారు ఏం చేశారంటే, నేను ఇలా ఈ బ్యాగ్స్ అడిగాను కదా ట్రావెలింగ్లో యూజ్ అవుతాయి గోల్డ్ క్యారీ చేయడానికి అని చెప్పి, సో వాటిని గుర్తు పెట్టుకొని, మేడం ఇలా మీరు అడిగారు కదా బ్యాగ్స్ ఇవేనా అని చెప్పి ఫొటోస్ పంపించారనమాట. వేర్ హౌస్ నుండి ఎక్కడో సంథింగ్ వేరే ప్లేస్లో ఉంది అది, అక్కడ నుండి ఫొటోస్ తెప్పించి నాకు పంపించి అడిగారు ఇవేనా అంటే, అవునండి ఇవే బ్యాగ్స్ నాకు కావాల్సింది అని అన్నాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఈ జ్యువెలరీ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఫోటో పంపించి అడిగారు నన్ను, మేడం ఇలాగా ఈ బాక్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర, మీకేమైనా కావాలా యూజ్ అవుతాయా అని చెప్పి. ఆడవాళ్ళకి యూజ్ అవ్వనివంటూ ఏమైనా ఉంటాయా చెప్పండి మీరే. ఇంకా అవి చూసిన తర్వాత అయితే నేను సరే పంపించండి అని అన్నాను. ఆయన రెండు ఒకటే లాంటివి అయితే పంపలేదండి, రెండు డిఫరెంట్ సైజెస్లో పంపించారు. ఒకటేమో బ్రౌన్ కలర్ అనమాట, అండ్ ఇంకొకటేమో ఇలా ఈ రెడ్ కలర్ టైప్లో ఉంది కదా, ఇది పంపించారనమాట. ఆ బ్రౌన్ కలర్ బాక్స్ అయితే నాకైతే అస్సలు ఓపెన్ అవ్వలేదండి. ఇంకా తర్వాత ఈ రెడ్ కలర్ బాక్స్ అయితే పర్లేదు, కొంచెం ట్రై చేసిన తర్వాత అయితే ఓపెన్ అయిందనమాట. ఈ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా ఇప్పుడు చూపించేది, ఇదే కొంచెం పెద్ద సైజ్ అనమాట. దీంట్లో పైన ఫస్ట్ ఓపెన్ చేశాను కదా, దానికి చైన్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు 3 hooks అండ్ ఒక పాకెట్ లాంటిది ఇచ్చారు. అండ్ ఈ ట్రేస్ అయితే 3 ఇచ్చారనమాట. చూడండి ఫస్ట్ ఒకటి, సెకండ్ ఏమో 2 నెక్లెస్లు పెట్టుకోవడానికి, అండ్ థర్డ్ దాంట్లో బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు అండ్ ఒక పెద్ద హారం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ ట్రేలో అయితే చిన్న చిన్న ఐటమ్స్ అయితే చాలా పడతాయండి. ఇవన్నీ నేను ఇంతకు ముందు అమెజాన్లో అలా చూసాను, కానీ ఎప్పుడు పర్చేస్ చేయాలి అని అయితే అనిపించలేదు. ఇవి నేను ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అవుతుంది నా దగ్గరకు వచ్చి కూడా, బట్ ఇంతవరకు అయితే నేను వాటిని యూస్ కూడా చేయలేదు. ఎక్కడో కబోర్డ్లో పెట్టేశాను అనమాట అలా. అండ్ తర్వాత అయితే ఈ బ్రౌన్ కలర్దండి, ఇదైతే చాలా సేపటి తర్వాత ఓపెన్ అయింది నాకైతే. ఇదైతే కొంచెం చిన్నగా క్యూట్గా బాగుందండి, కలర్ కూడా నాకు ఇది చాలా నచ్చింది. సేమ్ ఇంతకు ముందు దానిలాగానే దీనికి కూడా ఇలా 3 ఇచ్చారనమాట చైన్స్ పెట్టుకోవడానికి, అండ్ ఒక పౌచ్ లాంటిది కూడా ఇచ్చారు. అండ్ ఇలా ఫస్ట్ ట్రేలో అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి, రింగ్స్ పెట్టుకోవడానికి అలా ఉంది. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి లాంగ్ లెంత్ హారం పెట్టుకోవడానికి ఇచ్చారండి సెకండ్ ట్రేలో అయితే. అండ్ థర్డ్ ట్రేలో వచ్చేసి బ్యాంగిల్స్ ఇంకా హారం పెట్టుకునే దానిలాగా ఇచ్చారనమాట. దీంట్లో మనం పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకుంటా మేబీ. నేను ఎప్పుడైనా వీటిని సెట్ చేస్తే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ బ్యాగ్స్ అయితే యాక్చువల్గా నేను ఒకటే అడిగానండి, బట్ అక్కడ 3 అవైలబుల్ ఉన్నాయని చెప్పి 3 పంపించేశారంట. నేను వచ్చిన తర్వాత కాల్ చేసి అడిగాను 3 ఎందుకు పంపించారండి అని చెప్పి. అండ్ దాంట్లో బ్రౌన్ కలర్ది అయితే నాకు చాలా బాగా నచ్చింది, అండ్ మా అత్తమ్మకు కూడా బ్రౌన్ కలర్దే నచ్చింది అనమాట. సో ఇంకా బ్రౌన్ కలర్ది అత్తమ్మకి ఇచ్చేసి మిగతా రెడ్ కలర్ది నేను ఉంచుకున్నాను. అదైతే నేను యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశాను ట్రావెలింగ్ లో, అలా చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్స్ అండి, ఇవి లగేజ్ బ్యాగ్స్. ఇవైతే నాకు జ్యువెలరీ తెచ్చుకునే రోజే వాళ్ళు ఇచ్చారనమాట. ఆ రోజు నాకు ఇవి వాళ్ళు తెచ్చి ఇస్తుంటే నేను చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. అరే నాకు ఈ పర్చేస్ కి ఈ గిఫ్ట్స్ వస్తున్నాయి అని చెప్పి. ఏంటో ఏదైనా పర్చేస్ చేసిన తర్వాత దానికి ఫ్రీ గిఫ్ట్స్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటో చిన్న
పిల్లలప్పటి నుండి అదే ఉంది నాకైతే ఇంకా కూడా. ఇవైతే 2 బ్యాగ్స్ అండి. ఒక దాంట్లో ఒకటి ఇలా ఫిట్ అవుతుందనమాట. ఈ బ్యాగ్స్, బాక్సెస్ ఇవే కాదండి. యాక్చువల్‌గా నేను డెలివరీ తీసుకునే రోజు చోకర్ బాక్స్ పాడైపోయిందని చెప్పి, ఇంకా చాలా కొన్ని కొన్ని జ్యువెల్లరీ బాక్సెస్ పాడైపోయాయి అని చెప్పి తీసుకున్నాము. నేను అండ్ వదిన 2 వడ్డానం బాక్సెస్ కూడా తీసుకున్నాము. అండ్ జుమ్కీస్ బాక్సెస్, బ్యాంగిల్స్‌కి బాక్సెస్ ఇలా బోలెడిచ్చారసలు. ఇంకా గిఫ్ట్స్ అయితే ఇవన్నీ అండి వచ్చింది నాకు. గిఫ్ట్స్ కాకుండా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మళ్ళీ గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేశాను. ఒకవేళ చేస్తే ఏం తీసుకుందాం అనుకుంటున్నాను అనేదైతే మీతో షేర్ చేస్తానిప్పుడు. యాహ్! నేనైతే గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ సీఎంఆర్‌లో. ఎందుకంటే నేను రీసెంట్‌గా బీమాలో కూడా నాది ఒక స్కీమ్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో, నేను ఆ స్కీమ్ అయ్యాక ఒక హారం అయితే తీసుకున్నాను అక్కడ. అక్కడ హారం తీసుకున్న తర్వాత అయితే నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ రాలేదు సీఎంఆర్‌లో తీసుకున్న దానంతా. బికాస్ ఆఫ్ డిజైన్ అండ్ ఆల్. డిజైన్ అలా కాకుండా కూడా ప్రైస్ విషయంలో కూడా నాకు ఎందుకో పెద్దగా అయితే నచ్చలేదు. బయట అన్ని స్టోర్స్‌తో కంపేర్ చేసుకున్నా కూడా నాకు సీఎంఆర్‌లోనే బెస్ట్ అనిపించిందండి. ఇదైతే సీఎంఆర్ వాళ్ళతో నాకున్న ఎలాంటి కొలాబరేషన్ కాదు, ఏం కాదండి. నేనైతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సే మీతో షేర్ చేస్తున్నాను నా వీడియోస్‌లో. సో, ఇంకా గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ నెక్స్ట్ ఇయరే తీసుకుందామనైతే ఏం ప్లాన్ లేదనమాట. సో, ఇప్పుడు నేను ఎలా తీసుకున్నానో మ్యాంగో హారం 2 ఇయర్స్ స్పాన్‌లో కట్టిన స్కీమ్స్ అన్నీ క్లబ్ చేసి, సో, నెక్స్ట్ 2 ఇయర్స్‌లో కూడా అలానే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను. లేదు అంటే 2 ఇయర్స్‌లోనే మొత్తం ఒక సెట్ లాగా తీసుకుందాం అనుకుంటున్నాను. నేను షాపింగ్ వెళ్ళినప్పుడు మీరు చూసారు కదా! ఒక చోకర్ పెట్టుకున్నాను. అది అరౌండ్ 35-40 గ్రామ్స్ అయితే ఉంది వెయిట్. సో, అలాంటి చోకర్ ఒకటి అండ్ ఒక హారం అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పెట్టుకుందయితే హారం ఒక 10 తులాస్ అలా ఉందండి వెయిట్. బట్ ఈ హారం అయితే నాకు పెద్దగా ఏం నచ్చలేదు. జస్ట్ అలా వేసుకొని చూసానంతే. నెక్స్ట్ చూపిస్తాను ఇంకొక 2 హారాలు. అవైతే అరౌండ్ 6 తులాస్-8 తులాస్ మధ్యలో అలా ఉన్నాయన్నమాట. సో, నా దగ్గర నక్షిలో అయితే ఒక నెక్లెస్ ఉందనుకుంటా అంతే. చోకర్ అయితే లేదు అండ్ హారం కూడా లేదన్నమాట. సో, ఇంకా అలా స్కీమ్ పే చేసి 4 తులాస్‌లో ఒక చోకర్, ఇంకా 6 తులాస్‌లో ఒక హారం తీసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ 2 ఇయర్స్‌లో అయితే. 2 ఇయర్స్ అని ఎందుకు అంటున్నాను అంటే గోల్డ్ ప్రైజెస్ అయితే చాలా పెరిగిపోయాయి అసలు. మనం ఎంత కట్టినా కూడా అసలు గోల్డ్ అయితే ఎక్కువగా రాట్లేదనిపిస్తుంది నాకు గోల్డ్ స్కీమ్‌లో. అంటే నేను స్కీమ్స్ కట్టడం స్టార్ట్ చేసినప్పుడైతే ఒక 4000-5000 మధ్యలో కట్టినా కూడా ఒక 1 గ్రామ్ వచ్చేది. అంటే 15,000 అలా కడితే 3 గ్రామ్స్ వచ్చేది. 1 ఇయర్‌కి 3 తులాస్ వచ్చేది. బట్ ఇప్పుడైతే 15,000 కడితే మనకి జస్ట్ 2 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వస్తుందంతే. సో, ఇంకా అందుకే నేనైతే ఈసారి సరే చూద్దాం ఒక 2 ఇయర్స్‌లో అని చెప్పి ప్లాన్ చేశాను. బికాజ్ నేను బయట కూడా భీమా గోల్డ్ ఆన్‌లైన్‌లో పర్చేజెస్ చేస్తున్నాను కదా! సో, ఇంకా అందుకని చెప్పి ఈ స్కీమ్స్ అయితే మెల్లిగానే పే చేద్దాము. పే చేసి తీసుకుందాం అనుకున్నాను. ఈ హారం చూడండి ఇదైతే అరౌండ్ 6 తులాస్ అలా ఉందనుకుంటా వెయిట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కోరల్స్ ఇంకా చిన్న చిన్న పర్ల్స్ ఇంకా ఎమరాల్డ్స్ వచ్చాయి దీంట్లో. సో, ఇలా సింపుల్‌గా తీసుకుందామనైతే అనుకుంటున్నాను హారం. బికాజ్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అవైతే పెద్దగా హెవీగానే ఉన్నాయి. సో, ఇలా తీసుకుందామనైతే అనుకుంటున్నాను. చూడండి ఎంత బావుందో లక్ష్మీదేవి ఇంకా చుట్టూ పికాక్స్ వచ్చి చాలా బావుందసలు. ఇంకా నాకు చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తున్న కమెంట్ ఏంటంటే, "మీరు 4 స్కీమ్స్ ఎలా పే చేశారు 2 ఇయర్స్‌లో? 4 స్కీమ్స్ అంటే ఒకటి 10 మంత్స్ అలా ఉంటుంది కదా!" అని చెప్పి అడిగారనమాట. నేనైతే 4 స్కీమ్స్ అనేది ఒకటేసారి స్టార్ట్ చేయలేదు. ఒకటి స్టార్ట్ చేసిన 5 మంత్స్‌కి అలా ఒకటి స్టార్ట్ చేశాను. సో, అలా 2 ఇయర్స్‌లో అయితే మొత్తం 4 స్కీమ్స్ కంప్లీట్ చేసి ఆ మ్యాంగో హారం అయితే తీసుకోగలిగాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.